అందరికీ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ విజయ్. సో ఈరోజు ఒక సర్ప్రైజ్ బాక్స్ ఉంది మన ఛానల్లో. ఈ బాక్స్ లోపల ఏముంది అనుకుంటున్నారు? మేబీ తమ్నెల్లో నేను రివీల్ చేసిన అనుకుంటా. ఒకవేళ రివీల్ చేయకపోతే మీకేమైనా గెసెస్ ఉంటే కింద కమెంట్స్ చెప్పండి. ఇండియాలో మోటార్ స్పోర్ట్స్ అనేది ఉందా ఇండియాలో? పాపం ఇప్పుడు మోటార్ స్పోర్ట్స్ చేయలేక జనాలు లైక్ ఎట్ దర్ ఏజెస్ లైక్ 30 years 40 years అంటే మన ఇండియన్స్ ఎవరైనా మోటార్ స్పోర్ట్స్ ఉండాలంటే మినిమం ఇప్పుడు రీసెంట్గా డకార్ ర్యాలీలో ఎవరైతే డకార్ పార్టిసిపేట్ చేసిండో వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ డకార్ అంటేనే వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ ర్యాలీ ఆన్ ద ప్లానెట్. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఆయన ఏజ్ దగ్గర 35 to 40 ఉండొచ్చు. అదే డకార్ ర్యాలీలో కానీ లేకుంటే మోటోజీపీలో కానీ వేరే కంట్రీస్ నుంచి తీసుకుంటే యంగ్ జనరేషన్ లైక్ 20s 17s 15 yearsలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేశారు. మన ఇండియాలో ఎందుకు లేదంటే మన ఇండియాలో సరైన ఎక్విప్మెంటే లేదు. కాకపోతే మీ పిల్లల్ని కూడా మీరు మోటార్ స్పోర్ట్స్కి ఇన్స్పైర్ చేయాలని చెప్పి అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇలాంటి ఒక ప్రోడక్ట్ మీ దగ్గర ఉంచుకోవాలి. అండ్ నాలాగా బైకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ పిల్లల్ని కూడా బైకర్లానే చూడాలని చెప్పి అనుకుంటారు కదా. సో వాళ్ళకి ఇది ఒక సరైన ప్రోడక్ట్. లెట్ మీ ఓపెన్ ఇట్. ఇది ఓపెన్ చేసి దీని లోపల ఏముందో మీకు చూపిస్తాం. సో ఇది ఓపెన్ చేసేది నేను కాదు, ఒక సూపర్ స్టార్ కిడ్ ఉన్నాడు, అతనితో ఓపెన్ చేపిస్తాం. అతను ఎవరో కాదు, మా తమ్ముడు కొడుకు. సురేష్ దా, ఏది నీ నైఫ్? ఏది నైఫ్ తీసుకురాపు. నైఫ్ సీజర్ క్యాంటీన్ కూడా తెచ్చి ఉంటే మజా వచ్చేది. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది వేరే రీజన్ వల్ల, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇట్లా బైక్ వచ్చిందని చెప్పి క్యాంటీన్ రేపు తీసుకొచ్చి వీలైతే క్యాంటీన్ కూడా డ్రైవ్ చేసేమో చూసాం. చలో కచ్చి యా ఇది కూడా సూరజ్ అయితే మస్తు రోజుల నుంచి ఎక్సైటెడ్గా ఉన్నాడు ఇది ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పి. ఇది కజ్జి వస్తా నీకు కజ్జానికి ఆరెంజా? సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇది బాక్స్ లోపల ఉన్న 50cc బైక్. ఈ బైక్ను ఒకసారి మనం బయటికి తీసి అంటే బైక్ మొత్తం అంతా అసెంబుల్డ్ రాదనమాట. మనం అన్బాక్స్ చేసిన తర్వాత దీన్ని అసెంబుల్ చేయాలి. మీకు తెలుసా ఈ మోటార్ సైకిల్ కాస్ట్ 6 lakhs. ఒకవేళ మీరు కేటీఎంలో తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఈ మోటార్ సైకిల్ కాస్ట్ జస్ట్ 25,000 రూపీస్ మాత్రమే. ఐ థింక్ మన తెలుగు స్టేట్లో మొత్తం ఇండియాలోనే ఇట్లాంటి ఏటీవీ బైక్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇది ఫస్ట్లీ ఒక మోటో క్రాస్ కిడ్స్ బైక్. 5 years నుంచి 14 years కిడ్స్ నడిపించవచ్చు. అండ్ దీంట్లో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర అయితే ఉందో ఇది బేసిక్ మోడల్. మన అడ్వెంచర్ మోటార్ సైకిల్ రెడీ అయిపోయింది, ఆఫ్ రోడ్ మోటోక్రాస్ మోటార్ సైకిల్. నాకు తెలిసి మన హైదరాబాద్ తెలంగాణ స్టేట్స్లో చాలా అంటే చాలా తక్కువ మోటార్ సైకిల్స్ ఉన్నాయి. మేబీ మనది ఫస్ట్ కూడా కావచ్చు, నేను చూడలేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అలానే. అండ్ కరెంట్లీ ఈ మోటార్ సైకిల్ ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్. అండ్ ఈ మోటార్ సైకిల్ని మనం గుజరాత్ నుంచి సోర్స్ చేసినాం. గుజరాత్ నుంచి హైదరాబాద్కి వచ్చింది ఈ మోటార్ సైకిల్. మీరు బాక్స్ చూసారు కదా, బాక్స్ వచ్చినప్పుడు మోటార్ సైకిల్ అనేది అసెంబుల్గా రాదనమాట. సో మనమే అసెంబుల్ చేసుకోవచ్చు, ఎవరైనా అసెంబుల్ చేసుకోవచ్చు. మీరు కూడా బేసిక్ టూల్ కిట్ ఉంటే చాలు, దాని నుంచి అసెంబుల్ చేసుకోవచ్చు. టైర్ హ్యాండిల్ మాత్రమే అసెంబుల్ చేసినాం. అండ్ దీనికి ఒక ఎమర్జెన్సీ లాక్ కూడా ఉంది. లైక్ పిల్లలు నడిపించేటప్పుడు అనుకోకుండా వాళ్ళు బండిని వదిలేసినా కానీ అది హ్యాండ్కి టై చేస్తే బండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో కొన్ని సేఫ్టీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మోటార్ సైకిల్ గురించి ఇంకా మాట్లాడాలంటే, ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఇప్పటి నుంచే మోటార్ సైక్లింగ్ మీరు నేర్పించాలనుకొని వాళ్ళ లోపల భయాన్ని దూరం చేయాలనుకున్నా, లేకుంటే వాళ్ళ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేయాలనుకున్నా, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ మీ పిల్లలకి ఇవ్వచ్చు.
ఏమంటారు, జెండర్ స్పెసిఫిక్ కాదు, ఇది యూనిసెక్స్, ఎవరైనా నడిపించచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎవరికైతే మోటార్ స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ ఉందో, ఎవరినైతే మోటార్ స్పోర్ట్స్ సైడ్ మీరు డ్రైవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. బట్ ఆల్వేస్ సేఫ్టీ, ఎందుకంటే దీంట్లో 50cc ఇంజన్ ఉంది, చాలా తక్కువ స్పీడ్ పోతుంది. బట్ చిన్నపిల్లలు కదా, సో మనం వాళ్ళని దగ్గరుండి మన ఐసైట్లో ఉంచుకొనే వాళ్ళకి ఇట్లాంటి మోటార్ సైకిల్ ఇచ్చి వాళ్ళతోటి ఇవన్నీ యాక్టివిటీస్ చేపియాలి. ప్లస్ సేఫ్ జోన్, లైక్ ఇక్కడైతే ఎంటీ రోడ్స్ ఉంటాయో అక్కడనే చేయండి. సో ఈ మోటార్ సైకిల్ ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే, ఆహా ఫైనలీ 50cc బండి. నేను మస్తు బలం నడిపించాను, ఆఖరికి ఈరోజు 50cc బండి కూడా నడిపించిన. బండి చూడడానికి నార్మల్గా హానెస్ట్లీ చెప్తా 50cc బండి కాబట్టి అంత పవర్ ఉండదు మనకి, కానీ పిల్లలకి మస్తు ఉంటుంది. పిల్లలకైతే ఫన్ బండి ఇది. నేను నడిపిస్తున్నప్పుడే నాకు ఆ ఫన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఈ మోటార్ సైకిల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ పెద్దోళ్ళకి. ఎవరైతే 70 kgs 80 kgs ఉంటారు కదా, వాళ్ళు దీనిపైన కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఇట్లా కూర్చుంటే ఈ ఫ్రేమ్ ఎప్పుడైనా ఇరిగిపోవచ్చు. చిన్నపిల్లలు మాత్రమే నడిపియండి. మోటార్ సైకిల్ సేఫ్టీ కోసం వెనకాల డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, చాలా చిన్నవి, జస్ట్ లైక్ సైకిల్కి ఎట్లయితే ఉంటాయో అలాంటివే, కానీ బ్రేక్స్ ఎఫిషియన్సీగా ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో కూడా మనకి ఒక చిన్న డిస్క్ ప్యాడ్ ఇచ్చారు. డిస్క్ ప్యాడ్తో పాటు ఏమంటారు, అప్ సైడ్ డౌన్ ఫోక్స్ ఇచ్చారు. ఇక ప్రొఫెషనల్ మోటార్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో యూఎస్డి ఫోక్స్ ఇచ్చారు దీంట్లో. అండ్ దీని వెనకాల ఎగ్జాస్ట్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, లైక్ అండర్ బెల్లీ అంటే అక్కడ ఉంటుంది కానీ అండర్ సీట్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. పిల్లలు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి కంఫర్టబుల్ ఇంకా ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పటి నుంచే రావడానికి ఒక ఫ్లాట్ స్ట్రైట్ సీట్ ఇచ్చారు. స్ట్రైట్ అవే ఆఫ్ రోడ్ మోటార్ సైకిల్ ఏదైతే ఉంటుందో దాని ఫీలింగ్ కలిగడానికి. ఈ మోటార్ సైకిల్ చూస్తుంటే ఏ మాత్రం కేటీఎంది 60cc మోటార్ సైకిల్ ఏదైతే ఉందో దానికంటే తక్కువ నాకు ఎక్కడ అనిపిస్తలేదు. మనకి ఈ మోటార్ సైకిల్ 50cc ఇంజన్ వస్తుంది, బ్యాటరీ వస్తుంది, సెల్ఫ్ వస్తుంది, ఒక చిన్న సస్పెన్షన్ ఉంది, మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. అండ్ దీంట్లో మనకి వెనకాల ముంగడ 2 కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి, హ్యాండిల్ బార్ ఉంది, అండ్ అంతేకాకుండా 2 డిస్క్లు ఉన్నాయి. అండ్ మనం ఈ మోటార్ సైకిల్ 2 విధాలుగా స్టార్ట్ చేయొచ్చు. ఒకటి సెల్ఫ్ తోటి, ఇంకోటి ఇక్కడ ఇది ఉంది కదా కిక్ బదులు మనకి ఇట్లా చిన్న పుల్ అండ్ స్టార్ట్ ఉంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మోటార్ సైకిల్లో మనం ఏదైతే ఫ్యూయల్ యూజ్ చేస్తామో ఫ్యూయల్తో పాటు 2T ఆయిల్ యూజ్ చేయాలి. ఇది దీని 2T ఆయిల్. సో దీంట్లో 1 లీటర్ పెట్రోల్ పడుతుంది దీంట్లో. సో ఈ 1 లీటర్ పెట్రోల్లో మనము 500 ml పెట్రోల్ వేసుకొని దాంట్లో మళ్ళీ 2T ఆయిల్ 250 ml, లైక్ నాకు తెలిసి 100 ml 200 ml 2T ఆయిల్ కలుపుకొని దీని లోపల వేయాలి. సో 2T ఆయిల్ కలిపి ఈ మోటార్ సైకిల్ లోపల పెట్రోల్ వేసాం. పెట్రోల్ వేసి దీన్ని స్టార్ట్ చేసాం. ఫస్ట్ మెజర్మెంట్ చూసుకొని పెట్రోల్ పోసుకోవాలి. ఐ థింక్ 400 ml. లెట్ మీ పోర్ ఇట్ మోర్. ఇది 2T ఆయిల్. నార్మల్గా నేను చిన్న ఉన్నప్పుడు మా డాడీ దగ్గర లూనా ఉంటుండే. ఆ లూనాలో మేము పెట్రోల్ పోపించినప్పుడు దానిలో 2T ఆయిల్ పోస్తుండే అనమాట. సో ఇప్పుడు ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి. సో ఇప్పుడే నేను 2T ఆయిల్ కూడా కలిపేసిన దీంట్లో. సో ఏదైతే మెజర్మెంట్ ఇచ్చారో ఆ మెజర్మెంట్ ప్రకారం 2T ఆయిల్ కలిపి పెట్టిన అంతా నాకు ఫోకస్ లేదు. బట్ పెట్రోల్ చాలా కాస్ట్లీ, చాలా జాగ్రత్తగా ఎవ్రీ డ్రాప్ కింద పోకుండా ట్యాంక్లకే పోవాలి. రైట్, ఇప్పుడు పెట్రోల్ పోయంగానే మీ అందరికీ వచ్చే డౌటే నాకు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ బండి మైలేజ్ ఎంత ఇస్తుందని చెప్పి మీరు అనుకుంటారేమో. సో బేసిక్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఒకవేళ 100cc మోటార్ సైకిల్ 1 లీటర్కి దగ్గర 100 kilometers మైలేజ్ ఇచ్చినప్పుడు, ఇది 50cc కాబట్టి తక్కువ పెట్రోల్లో ఎక్కువ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనం ఒకవేళ 1 లీటర్ పెట్రోల్ దీనిలో కొట్టిస్తే దగ్గర 50 kilometers మైలేజ్ ఇచ్చినా ఎక్కువనే, కానీ నాకు తెలిసి అంత ఇయ్యదు. 30 kilometers దాకా మైలేజ్ ఇవ్వచ్చు ఇది. సో ఇప్పుడు బండిని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి దీని సౌండ్ ఎట్లుందో విందాం. అండ్ దీని ఎగ్జాస్ట్ కూడా చూసిరు కదా, అండర్ బెల్లీ సీట్ కింద ఇచ్చిర్రు అనమాట. మంచిగా ఉంది ఆఫ్ రోడ్ చేయడానికి, చిన్నపిల్లలు మడ్లో గిడ్లో వెళ్ళడానికి కూడా మంచిగా ఉంటుంది. సో దీనికి ఒక కీ కూడా ఇచ్చిర్రు. ఇది కీ, బ్యాటరీ ఉంది దీనికి, అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. లైక్ నేను చూపించిన కదా ఇక్కడ, దిస్ ఈస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. కానీ ఇవి తప్పించేసి ఇంకా ఏం ఎలక్ట్రానిక్స్ లేవు మనకి చూడడానికి. సో ఇది సెల్ఫ్ బటన్. లెట్స్ ట్రై టు స్టార్ట్ ఇట్.
పిల్లలకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళ బర్త్డేకి ఎవరైనా ఇవ్వాలనుకుంటే దిస్ క్యాన్ బి ఏ రియలీ గ్రేట్ గిఫ్ట్. ఈ మోటార్ సైకిల్ మీద పిల్లలు కూర్చుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇలా అనమాట. షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఒక చిన్న మోటార్ సైకిల్ గురించి, అది కూడా 50cc మోటార్ సైకిల్ గురించి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అంతా ఇన్ఫర్మేటివ్ ఇంకా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఈ మోటార్ సైకిల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కింద కమెంట్స్ చెప్పండి. వాటి గురించి డీటెయిల్గా, అంటే ఇంకొక వీడియో కూడా కావాలనుకుంటే ఎలాంటి వీడియో కావాలో కూడా మీరు కింద కమెంట్స్ చెప్తే అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా నేను కొంచెం ఈ మోటార్ సైకిల్ని అంటే నాకు రైడ్ చేయాలని చెప్పి ఉంది, కానీ నేను రైడ్ చేయలేను. బికాజ్ ఈ మోటార్ సైకిల్ నా వెయిట్ని తట్టుకోలేదు, అందుకే నేను ఎక్కువ రైడ్ చేయలేదు దీనిపైన. ఈ మోటార్ సైకిల్ ఒకవేళ మీరు ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళది కింద ఫోన్ నెంబర్ ఇస్తా. చాలా సోర్సెస్ ఉంటాయి మీరు కొనుక్కోవడానికి, కానీ చాలామంది మోసం కూడా చేయడానికి ట్రై చేస్తారు. ఇది జెన్యూన్ సోర్స్. యాక్చువల్గా ఈ మోటార్ సైకిల్ మేము కొనడానికి కూడా చాలా రిస్క్ చేసినాం. 25,000 రిస్క్ చేసి కొన్నాం. ఒకవేళ ఇప్పుడు మేము డబ్బులు కట్టిన తర్వాత మోటార్ సైకిల్ రాకపోతే పరిస్థితి ఏంది అన్నది కూడా ఆలోచించినాం. మా తమ్ముడికి నేను చాలా చెప్పిన, అరే చెక్ చేసుకొని నువ్వు తీసుకో, ఎందుకంటే 2,000 మనం కడుతున్నాం. ఫస్ట్ అడ్వాన్స్ కట్టమని 2,000. సో 2,000 కూడా కట్టినాం. కట్టిన తర్వాత మోటార్ సైకిల్ పంపించలేడు, ఆ 2,000 కూడా లాస్ అయిపోతాయి అని చెప్పంటే, లేదన్నా నేను ఆల్రెడీ చూసిన హైదరాబాద్లో చాలామంది దగ్గర ఉంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటార్ సైకిల్ కూడా చూసిన, చిన్నోనికి మంచిగా ఉంటుంది అని చెప్పంటే సరే అని చెప్పి ధైర్యం చేసి అట్లా తీసుకున్నాం. అండ్ ఆర్డర్ చేసిన ఒక 1-2 వీక్స్లో మోటార్ సైకిల్ వచ్చేసింది. అండ్ ఒకవేళ మీరు సర్వీస్ గురించి, అంటే ఈ మోటార్ సైకిల్ తీసుకుని ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దీన్ని రిపేర్ చేయడం ఎలా అని చెప్పి అడిగితే, మన నార్మల్ సర్వీస్ సెంటర్లు ఏవైతే ఉంటాయి కదా ఇక్కడ, వాళ్ళు ఈజీగా రిపేర్ చేస్తారు. ఎందుకంటే దీనిలో 50cc చాలా చిన్న ఇంజన్ ఉంది. అండ్ దీనిలో పెద్దగా మనకి మెకానికల్ థింగ్స్ కూడా ఏం లేవు. ఇంజన్ ఉంది ఇక్కడ, దీనికి కిక్ స్టార్ట్ ఉంది, అండ్ దీనిది ఎయిర్ ఫిల్టర్ ఉంది, అండ్ కార్బొరేటర్ కూడా దీనికి అటాచ్ చేసింది ఉంది. సో ఎవరైనా సరే ఈజీగా రిపేర్ చేయగలుగుతారు. అండ్ పిల్లలు ఇది నడిపించేటప్పుడు మీరు మాత్రం దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకొని కాషన్ తోటి నడిపేయండి. సో గైస్, అదనమాట ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. అండ్ మీరు కొనాలనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్కి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారో, లైక్ ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్, సో ఇట్లాంటి థాట్ఫుల్ గిఫ్ట్ మీరు ఇవ్వచ్చు. సో అండ్ అట్లాంటి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.